నువ్వు అనాథవి, నీకు ఎవ్వరూ లేరని నమ్మాలనే అనాథ శరణాలయంలో ఉంచి చాట్ నుంచి నీ బాగోగులు చూసి నీకు ఊహ తెలిసాక పరాయి వాళ్లుగా పరిచయం అయ్యి నిన్నింతవాణ్ణి చేసి నీ పెళ్లి చేశాం. ఇది తప్పు చేసినా నీ తాట తీస్తాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా నీ మొగుడు నా కొడుకే. దమ్ము గొంతు దిగగానే ఒంట్లో వేడి మొదలవుతుంది. ఆ వేడికి లేడీ తోడు కావాలనిపిస్తుంది. ఎదిరా లేడీ. అబ్బా, తలుచుకోగానే కళ్ళ ముందుకొచ్చి దేవకన్యలా వాలావు. ఎన్నా సుగుమానం. ఏంటే పంతులమ్మ పలకవు? రమ్మంటే రానన్నావంట. మా వాళ్ళకి మంచి చెడ్ల గురించి పాఠాలు చెప్పావంట. అందరికీ పాఠాలు చెప్పే నీకు నేను నీ కొత్త పాఠాలు చెప్తాను. రా రా. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. ఏం చేయను పంతులమ్మా, పాఠం చెప్తాను. కొత్త పాఠం, అదే కామ పాఠం. నన్ను వదులు. వేడిగా ఉన్నప్పుడు ఆ వేడికి వేడి తోడవ్వాలి. ఇలా గుంజుకొని నా వేడి చల్లారుస్తావేంటే? రా. వదులు. రా. వదులు 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 వదిలే నన్ను. వదులు. నన్ను వదిలిపెట్టు. వదులు వదులు. నన్ను వదిలే. నన్ను వదిలిపెట్టు.
విడిచిపెట్టు. రావే, రా. ఏంట్రా వెయిటింగా? వెళ్ళండి. థ్యాంక్స్ రే పనయ్యాక వదిలేసి రాకండి, పాతేసి రండి. అలాగే చాటే. ఇక్కడ కోయదర్ ఏమైనా కనిపించాడా? లేదండి, కనిపించలేదు. ఏమండి, ఇక్కడ కోయదర్ ఏమైనా కనిపించాడా మీకు? లేదు సార్. కుర్రో దొరముఖం దీపమలే ఎలిగిపోతోంది. మా కొండదేవర మాట చెల్లినా దొరా? నువ్వెవరో తెలీదు, ఎందుకొచ్చావో తెలీదు. నాకు తెలియని నా గతం నేను తెలుసుకునేలా చేశావు. సంతోషమేగా దొరా? చెప్పలేనంత సంతోషం. అనాథని అనే కొన్నేళ్ల నరకం నుంచి విముక్తి కలిగింది. నువ్వన్నట్టే నాకు కుటుంబం ఉంది. అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ ఉన్నారు. నా కుటుంబాన్ని అభిమానించే ఒక ఊరే ఉంది. ఆ దేవుడే పంపించినట్టొచ్చావు. నీ రుణం తీర్చుకోలేను కోయదొరా. నాదేముండాది దొరా? ఆ దేవరిచ్చే పలుకులు 4 చెప్పుకుని బతుకుతుంటాను. నీ మాట నిజమైతే పట్టుబట్టలు పెట్టి అడిగింది ఇవ్వాలన్నావుగా, అడుగు. ఏం కావాలన్నా అడుగు. నువ్వు అడిగేదేదైనా నా ఆనందం కన్నా ఖరీదైంది కాదు. అడుక్కోయిదరా, అడుగు. అడిగేదేముంది దొరా? ఆ దేవర మాట చెల్లింది, నీకు ఆనందమయ్యింది. ఆ ఆనందంతో నీకు తోసింది దొరా? లేదు, నువ్వే అడగాలి. మారాజు బిడ్డవి, నీ చేతికి ఎమ్ముకుండదు. ఏమిచ్చినా ఈ కోయదొరకు కొండంత సంబరమే. ఇదిగో, నువ్విచ్చిన దానికి నేనిస్తోంది చాలా తక్కువ. అందుకే ఎప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా నా నంబర్కి కాల్ చేయి. కుర్రో అంతా బాగానే ఉండాది గాని దొరబిడ్డకి దోషముండాది. కంసుడంటి మేనమామ నుంచి కీడుంది. తెలివితో మెలుగు దొరా. కంసుడి కళ్ళబడితే కష్టాలే దొరా. దండాలు దొరా.
వద్దయ్యా. తీసుకో. నమస్తే అన్న. నమస్తే. నమస్కారం అయ్యా. కనిపెట్టేశాడా? బరువు తగ్గింది, వసూళ్ళు తగ్గాయ్యా. తగ్గింది వసూళ్ళ భయమా? జనం నాకు భయపడి ఇచ్చింది నీ పెళ్ళాం ఒంటి మీద నగలవుతుంటే వసూళ్ళెందుకు తగ్గవురా? అయ్యా, తప్పైపోయింది, మన్నించండి అయ్యా. రాయ్, నేను జనాన్ని నమ్మన్రా, భయాన్ని నమ్ముతాను. అది తగ్గిందంటే ఈ రుద్రభూపతి విలువ తగ్గినట్టే. అయ్యా వద్దయ్యా, నన్నేం చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా. చెయ్యకూడదంటే నీలో భయం బతికుండాలిగా. అందుకే నాకు అబద్ధం చెప్పిన నీ నాలుకని తీసేసుకుంటున్నాను. రాయ్, నేనంటే భయం. నేనున్నంత వరకు ఆ భయం అలాగే బతికుండాలి. తగ్గితే ఎవడైనా సరే వాడి గతి ఇంతే. నీ మేనమావ గురించి నీకు తెలీదు. నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే ఎప్పుడు కూడా నిన్ను బ్రతకనివ్వడు. నువ్వు బతుకున్నావని తెలిస్తే అందుకు కారణం నేను అని తెలుస్తుంది. అది తెలిసిన మరుక్షణం నీ మేనమావ ముందు తీసేది నా ప్రాణాలేరా. నేను చచ్చినా పర్వాలేదనుకుంటే అలాగే వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. ఇది నిన్ను భయపెట్టాలని చెప్పడం లేదు, నిన్ను కాపాడుకోవాలని చెప్తున్నాను. అయినా వెళ్ళాలి అనుకుంటే నా మీదొట్టే.
దగ్గర మీ సంతోషాన్ని దాచండి, పర్వాలేదు. మీ బాధని మాత్రం దాచొద్దు. ఇందాకటి నుండి మీలో మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నేను గమనిస్తూనే ఉన్నాను. అదేం లేదు. చూశాను అన్న తర్వాత కూడా లేదని అబద్ధం చెప్తారే? మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. సావిత్రి హెల్త్ గురించేగా. ఎవరో డాక్టర్ ఏదో చెప్పిందని మీరు ఆ మాటలే పట్టుకుని ఇలా బాధపడితే ఎలా? ఇలాంటి విషయాల్లో మనం సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఈసారి ఎవరైనా స్పెషలిస్టుకి చూపిద్దాం. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? నేను డాక్టర్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీరు సావిత్రిని తీసుకొచ్చేయండి. అదంతా ఇప్పుడేం అవసరం లేదు, తర్వాత చూద్దాం. అదేంటండి, మీరిలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? నేను దేని గురించి బాధపడుతున్నానో నీకు అర్థం కావడం లేదు. అంటే మీరు బాధపడుతుంది సావిత్రి హెల్త్ గురించేగా? కాదు. కాదా? మరి అంతగా బాధపడే విషయం ఏముంది? ఏం లేదు, కొంచెం ఫీవరిష్గా ఉంది. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అయ్యో, జ్వరమా? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బాయ్. కామాక్షి, కామాక్షి, ఏంటండి? అదెక్కడుంది? లోపలుందండి. ఈ జమీన్ ఆస్తి వ్యవహారాలు మొదటి నుంచి చూస్తున్నా ఆ లాయర్ గాడు వస్తున్నాడు. అతను ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం అపురూపంగా చూసుకుంటున్నట్టు కనిపించాలి. లాయర్కి అనుమానం వచ్చేలా ఎవరు ప్రవర్తించినా వాళ్ల తల ఈ ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా వేలాడుతుంది. అర్థమైందా? ఈ విషయం దానికి పని వాళ్ళందరికీ చెప్పు. ఇదిగో, అలాగే దాన్ని మంచిగా అలంకరించుకుని తీసుకురా. వెళ్ళు. తాగమ్మా. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. తాగు, తాగమ్మా. అది నా బంగారు తల్లి. ఏంటమ్మా, ఇప్పుడే కదా 4 రకాల టిఫిన్లు చేశాను, ఇంతలోకే పాలేంటనా? ఆ తిండికి ఈ పాలు కూడా తోడైతే మంచి బలం వస్తుందమ్మా. నా తల్లివి కదూ, ఈ కొంచెం తాగమ్మా. తాగమ్మా, తాగు. నిన్ను మాటంటే మీ మామయ్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంతకన్నా నిన్ను గొప్పగా ఎవరూ చూసుకోలేరమ్మా. మీ మామయ్య గారి అబ్బాయిని పెళ్లి చేసుకో, సుఖపడతావు.